వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ బ్లాగ్స్. మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ కాకరకాయతోటి మంచి ఫ్రై చేసాము. చాలా బాగుంటుంది. ఏ టైప్లో చేసుకున్న ఎవరికైనా చేదు లేకుండా సూపర్ టేస్టీగా కుదురుతుంది. చిన్నపిల్లలు కాకరకాయ అంటే చేదుగా ఉంటుంది అని ఇష్టపడరు. అలాంటి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా కమ్మగా ఉంటుంది. ట్రై చేయండి. ఇది చాలా కొత్తతనంగా అందరికీ అర్థమయ్యేలా చాలా సింపుల్గా చేసి చూపించాము. ఇది దేంట్లోకైనా సరే కాంబినేషన్ అదిరిపోతుంది. వేడి వేడి అన్నంలో ఒక కాయ, కొద్దిగా కారం, ఆ కొద్దిగాతోనే అన్నం మొత్తం తినేయచ్చు. చాలా బాగుంటుంది. రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి ఈ టైప్లో కాకరకాయ ఫ్రై కారం చేసుకోండి. పర్ఫెక్ట్గా కుదురుతుంది. ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా ఇలా లేతగా ఉన్న కాకరకాయలని కొన్ని తీసుకొని శుభ్రంగా కడిగి వాటిపైన ఇలా బుడపల్లా ఉన్న వాటిని పీలర్తో పీల్ చేసుకోవాలి. ఈ టైప్లో చేసుకున్న వారెవ్వరైనా సరే రుచి అదిరిపోతుంది. కాకపోతే ఏంటంటే కాకరకాయలు మంచి లేతకాయలు తీసుకోవాలి. అప్పుడే కాకరకాయ ఫ్రై మంచి రుచి వస్తుంది. ఇలా అన్నిటినీ పీల్ చేసుకున్న తర్వాత వీటిని మధ్యలోకి ఘాటు పెట్టుకోవాలి. చూడండి, ఇలా చూపించిన విధంగా ఘాటు పెట్టుకోవాలి. లోపలి విత్తనాలు అలాగే ఉంచి చేసుకుంటేనే కాకరకాయ రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వద్దు అనుకున్న వాళ్ళు విత్తనాలు తీసేసుకోవచ్చు. చూడండి, ఇలా అన్నిటినీ ఘాట్లు పెట్టుకొని ఒక గిన్నెలో వేసి కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని ప్రతి ఒక్క కాకరకాయ ముక్కకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా కాకరకాయలు విరగకుండా మిక్స్ చేసుకొని మూత పెట్టి కాసేపు నాననివ్వాలి. ఈ ఉప్పు పసుపులో ఈ కాకరకాయలు బాగా ఊరి మెత్తపడి చేదు లేకుండా సూపర్ రుచిగా వస్తాయి. ఈలోపు ఇందులోకి మసాలా తయారు చేసుకుందాం. ముందుగా మిక్సీ జార్లో కారంకి సరిపడా ఎండుమిర్చి, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కొబ్బరి తురుము వేసి కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా ఈ టెక్స్చర్లోకి మిక్సీ పట్టిన తర్వాత ఇందులోనే 5-6 వెల్లుల్లి రెబ్బలని పొట్టు తీయకుండా వేసి కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఈ విధంగా మసాలా కొట్టుకొని ఉంచాలి. చూడండి, ఒక 10 నిమిషాలకి కాకరకాయలు ఇలా మెత్తగా ఊరిపోయాయి. ఈ టైప్లో ఊరిన తర్వాత వీటిలోని రసం అంతా పిండేసుకోవాలి. ఇలా పిండడం వల్ల అందులోని పసరంతా పోయి చేదు లేకుండా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్లో 3 గంటల ఆయిల్ పోసుకుందాం. అంటే కాకరకాయలు ఫ్రై అవ్వటానికి ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక కొద్దిగా కరివేపాకు, ఇందాక మనం ఊరపెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసి కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని కాసేపు అలా కలిపేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కరివేపాకు ఫ్లేవర్ కూడా కాకరకాయలు బాగా పీల్చుకొని మంచి స్మెల్ వచ్చి మరింత రుచి వస్తాయి. ఇంకా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలకి మరోవైపుకు తిప్పుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కనుక ఫ్రై చేసుకుంటే కాకరకాయలు రంగు వస్తాయి కానీ లోపల బాగా వేగవు. అందుకే మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ టైప్లో ఫ్రై అయిన తర్వాత పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఇందాక మిక్సీ పట్టుకున్న మసాలా పొడి వేసేసి బాగా అన్ని ముక్కలకు పట్టేలా కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలా అంతా కాకరకాయలకు పట్టేలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ చివరిగా కొద్దిగా కరివేపాకు వేసి కాసేపు ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసి సర్వ్ చేసాము. ఇలా ఫ్రై చేసుకునే ముందు చివరిలో కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవడం వల్ల దాని ఫ్లేవర్ తగులుతూ కాకరకాయ ఫ్రై చాలా మంచి రుచి వస్తుంది. చాలా సింపుల్ అండి. ఇదే విధంగా చేసుకోండి. ఎవరికైనా సరే సూపర్ రుచిగా వస్తుంది. ఇది తిన్నవారెవ్వరైనా సరే మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారు. వారానికి ఒక్కసారైనా కానీ ఇలాంటి రెసిపీ తింటే హాస్పిటల్ మొహం చూసే అవసరమే ఉండదు. ఎలాంటి రోగాలు మన దగ్గరికి రావు. వేడి వేడి అన్నంలో అయితే నెంబర్ 1 కాంబినేషన్.
ఒక్క ముక్క వేసుకొని అలా కలుపుకొని తింటే అద్భుతం, అంతే, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. కాకరకాయ ఒంటికి చాలా మంచిది. ఈ కాకరకాయ తినడం వల్ల డయాబెటిక్ పేషెంట్స్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా డయాబెటిక్ లేని వాళ్ళకి రాకుండా ఉపయోగపడుతుంది. మరి ఇంత ఆరోగ్యకరమైన రెసిపీ అద్భుతంగా ఉంది. ఒకసారి మీరు ట్రై చేశాక మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాము. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మీరిచ్చే లైక్స్, షేర్స్, వ్యూసే మాకు సపోర్ట్. ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరో మంచి రెసిపీలో కలుద్దాం.